బుద్ధికి జ్ఞానానికి తేడా ఏమిటి? బుద్ధి అంటే ఇటు ప్రాపంచికం, ఇటు ఆధ్యాత్మికం, ఈ రెండింటి మధ్యలో ఉండేది. ప్రపంచకాన్ని దృష్టిలో పెట్టుకునేది, ఆధ్యాత్మికాన్ని దృష్టిలో పెట్టుకునేది. బుద్ధి కలిగి మాట్లాడాలంటే ఈ రెండు దృక్పథాలు చేర్చుకుని మాట్లాడాలి. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీ ఫ్రెండ్ అమ్మగారు చనిపోయారు అనుకోండి. ఆ చనిపోయినప్పుడు మీరు వెళ్తారు అక్కడికి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అక్కడ ఎక్కువ వేదాంతం పనికిరాదు. అందరూ పోయేవారే, మీ అమ్మ కూడా పోతుందిలే అని మాట్లాడితే ఏమైనా బాగుంటుందా? బాగుండదు. సమయానికి తగిన మాటలు మాట్లాడాలి. అది బుద్ధితో కూడిన మాట్లాడు. నీకు తెలుసు ఆత్మ చావదని చెప్పేసి, కానీ అక్కడ తల్లి చచ్చిపోయింది, ఆయన ఏడుస్తున్నాడు అబ్బాయి, నువ్వు పోయి గమ్మును కూర్చుని రావాలి. అంతేగాని అక్కడ నీ యొక్క విశేషమైన వార్త అక్కడ అనవసరం, అసంగతం. ఆ చావుకి వెళ్ళినప్పుడు నువ్వు ఏడవక్కర్లేదు, కానీ వాళ్ళని ఏడవకూడదు అని చెప్పకూడదు. వాళ్ళు ఏడవాలి, వాళ్ళు తమ ఇమోషన్స్ బయటకు తీసుకురావాలి. అదే సమయం ఇంకెప్పుడు తీసుకొస్తారు? నువ్వు ఏడవకూడదు, ఏడిస్తే నువ్వు వెధవ్వి అని మన వేదాంత భాషలో చెప్పాడు కదా అని ఈ లెక్చర్లను దంచకూడదు. లెక్చర్లను దంచితే నీకు బుద్ధి లేదు, నీకు సరిగా మాట్లాడడం చేత కాదు.